హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ CHAK VLOGS. ఈరోజు మనం Redmi 11 Pro 5G ఫోన్ని అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా ఓవర్వ్యూ కూడా చూద్దాం. ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 5G. ఇక రెడ్మీ లోగో ఉంది. సో Redmi Note 11 Pro 5G 108MP ట్రిపుల్ కెమెరా 64 టర్బో ఛార్జింగ్ ఉంది. సో ఇది ఇక్కడ పవర్డ్ బై రెడ్మీ ఉంది. సో మేడ్ ఇన్ ఇండియా. సో మనకు షామీ ఫోన్ అన్ని కూడా ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క స్పెసిఫికేషన్ చూసినట్లయితే నేమ్ వచ్చేసి Redmi Note 11 Pro ప్లస్ 5G. సో ఇది స్నాప్డ్రాగన్ 695 విత్ ట్రూలీ గ్లోబల్ 7 5G బ్యాండ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా పవర్ఫుల్ 2.2 GHz ప్రాసెసర్ బిల్ట్ ఇన్ ఆన్ 6 నానోమీటర్ ప్రాసెస్ ఉంది. అదేవిధంగా డిస్ప్లే వచ్చినట్లయితే ఇది సూపర్ ఆమ్లెడ్ 120 Hz డాట్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ఇది ప్రొటెక్ట్ రావడం జరుగుతుంది. సో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే 64 వాట్ టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ. బ్యాటరీ అనేది మనకి 5000 mAh బ్యాటరీ ఉంది. అదేవిధంగా కెమెరా డిపార్ట్మెంట్ చూసినట్లయితే 108MP AI ట్రిపుల్ కెమెరా. సో అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో లెన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో దీంట్లోపల అప్ టు 3GB వర్చువల్ ర్యామ్ ఉంది. మనకు ఆల్రెడీ 6GB ర్యామ్. అదేవిధంగా దీన్ని వర్చువల్ ద్వారా 3GB వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు. డ్యూయల్ స్పీకర్ ఉంది. మనకి IR బ్లాస్టర్ ఉంది. స్ప్లాష్ ప్రూఫ్ నానో కోటింగ్ ఉంది. వర్చువల్ ర్యామ్ విల్ వెరీ బేస్డ్ ఆన్ ద మెమరీ వేరియంట్స్ ఉంది. 64MP AI సెల్ఫీ కెమెరా ఉంది. 360 Hz టచ్ శాంపిల్ రేట్ ఉంది. డ్యూయల్ 5G కార్డ్ సపోర్ట్ ఉంది. హైబ్రిడ్ సిమ్, ఒక దాంట్లో మనం ఒక సిమ్ వేసుకోవచ్చు, అదేవిధంగా మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఉండడం జరిగింది. ఇది స్టీల్త్ బ్లాక్ 6GB ర్యామ్ 128GB వేరియంట్. ఒకసారి దీన్ని మనం Redmi Note 11 Pro ప్లస్ 5Gని అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా ఓవర్వ్యూ చూద్దాం. సో ఇది మనకి బాక్స్ కంటెంట్స్ చూసినట్లయితే ఇది బాక్స్ పైన మనకి ఒకటి పవర్డ్ బై రెడ్మీ ఉంది. సో ఐ థింక్ ఇది కేస్ అనుకుంటా. సో ఇది మనకి సిమ్ ఎజెక్టెడ్ టూల్ ఉన్నది. ఇది మనకి బయింగ్ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. తర్వాత ఇది TPU కేసు, ఐ థింక్ ఇది TPU కేసు, ప్రొటెక్టింగ్ కేసు. ఇది మనకి వైట్ కలర్లో ఉంది. TPU కేసు అనేది క్వాలిటీ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఇది ఫోను, మనకి బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఫోన్ ఇది. సో ఇది ఫోన్ మనకి. ఇది ఫోన్ బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఫ్లోర్ అనేది మనకి చూడడానికి చాలా ఇది మ్యాట్ ఫినిష్తో వచ్చినట్టున్నది. బ్యాక్ వైపు మనకి ఛార్జింగ్ కేబుల్. సో ఇది యాజ్ యూజువల్గా మనకి Type-C ఛార్జింగ్ కేబుల్ అనేది రావడం జరిగింది. ఇది అంతే, బాక్స్ ఏం లేదు. సరే మనం కేస్ వేసినట్లయితే పర్ఫెక్ట్ ఫిట్ అయింది. మనకి ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి కలర్ అనేది బ్లాక్ అనేది కనబడుతుంది. ఇది ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే ముంగట మనకి ఇటు రైట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్
రాకర్ బటన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ పవర్ ఆన్ బటన్. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ పవర్ ఆన్ బటన్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఎలాంటి బటన్స్ అనేవి ఇవ్వలేదు. సో కింద టాప్లో చూసినట్లయితే మనకి 3.5 ఆడియో జాక్ ఇచ్చారు, ఒక స్పీకర్ ఇచ్చారు, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, ఐఆర్ బ్లాస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. కింద చూసినట్లయితే మనకి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఉంది. అదేవిధంగా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అదేవిధంగా స్పీకర్ గ్రిల్ ఉంది. సో ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ ట్రే అనేది ఉండడం జరిగింది. ఒకసారి మనం సిమ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఓపెన్ చేసినట్లయితే సో ఇది సిమ్ ఎజెక్టెడ్ ట్రే. దీంట్లో సిమ్ 1 ఉంది, అదేవిధంగా సిమ్ 2 ఉంది. మనము హైబ్రిడ్ సిమ్ స్లాట్ 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు, లేదా ఒక సిమ్ కార్డు ఒక మైక్రో ఎస్డి కార్డ్ అనేది వేసుకోవచ్చు. సో ఒకసారి దీన్ని మనం పవర్ ఆన్ చేద్దాం, బ్యాటరీ ఉందో లేదు చూద్దాం ఒకసారి. సో ఇది పవర్ ఆన్ బటన్. సో మన ఎంఐ లోగా అని రావడం జరిగింది. పవర్డ్ బై కింద ఆండ్రాయిడ్ అనేది రావడం జరిగింది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అనేది ఉంది. సో ఇక మనకు 5G చూపిస్తాను బ్యాండ్ అండ్ 4G 2 డ్యూయల్ బ్యాండ్ అనేది చూపించడం జరుగుతుంది. ఇది యాప్స్ అనేవి మనకి దీంట్లో కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేవి రావడం జరిగింది. సో వీటిని మనము రిమూవ్ చేసి చూద్దాం. సార్ అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మనం అన్ఇన్స్టాల్ కూడా మనకి యాప్స్ అనేవి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇది మనకి MIUI వర్షన్ గ్లోబల్ 13.0.2 స్టేబుల్ వర్షన్లో ఉంది. ఇది 128 GBకి మనకి 26.5 GB అనేది యాక్టిఫై చేయడం జరిగింది. సో ఇది ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ అనేది ఫిబ్రవరిలో ఉంది. ఫిబ్రవరి లోపల మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఆండ్రాయిడ్ 11 మీద మనకి రన్ అవ్వడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ అనేది 11 అనేది మనకి ఇది 11 మీద రన్ అవ్వడం జరుగుతుంది. కెమెరా సెటప్ చూద్దాం. సో మామూలుగా ఇది టిపికల్ కెమెరా, మామూలుగా ఎంఐ ఫోన్లో ఉండేటువంటిది కెమెరా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రో ఇచ్చిండు, డైరెక్ట్ ఇది 108 కెమెరాతో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో ఉంది. సో నెక్స్ట్ ఫోటో షాట్ మోర్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా 108 కెమెరా డైరెక్ట్ ఇచ్చింది. మోర్కి వెళ్ళినట్లయితే మోర్ సెట్టింగ్ లోపల మనకి టైం ల్యాప్స్ ఉంది, పనోరమా ఉంది, నైట్ మోడ్ ఉంది, షార్ట్ వీడియో ఉంది, స్లో మోషన్ ఉంది, డ్యూయల్ వీడియో అనేది ఉండడం జరిగింది. సో ఇది ఒకసారి వీడియో చూసినట్లయితే వీడియో రిజల్యూషన్. సో మన వీడియో రిజల్యూషన్ అనేది 1080p 30 FPS ఉంది వీడియో రిజల్యూషన్. ఒకవేళ ఫ్రంట్ చూసినట్లయితే మనకి ఫ్రంట్ కూడా 1080p 30 FPS ఫీడ్తో ఉంది. 4K వీడియో రికార్డింగ్ అనేది మనకి దీంట్లో లేదు. 4K అనేది అవకాశం మనకి ఇవ్వలేదు. సో ఈ కెమెరా అనేది షాప్లో అనేది మనం తీసాం. సో ఇది కెమెరా అనేది రావడం జరిగింది. 108లో కూడా చూసినట్లయితే ఫోన్లో వెళ్ళినట్లయితే మనకి 108 కెమెరా ఉంది. సో 108తో మనం ఒకసారి షాప్లో తీసాం. సో ఇది 108 MBతో చేసినటువంటి శాంపుల్ ఫోటో అనేది మనకి చాలా నీట్గా అద్భుతంగా రావడం జరిగింది. సేమ్ కలర్ అనేది వాష్ అవుట్ అవ్వలేదు, క్వాలిటీగా ఉంది ఫోటో అనేది. HDR ఉంది, మనకి HDR ఉంది. మనకి ఆల్రెడీ ప్రీ అప్లైడ్ టెంపర్డ్ గ్లాస్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా దీనికి స్టీరియో స్పీకర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకి 67 వాట్ ఛార్జ్ ద్వారా 15 మినిట్స్ లోపల ఫుల్ డే ఛార్జ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది మనకి టర్బో ఛార్జింగ్. మనకి ఆ డిస్ప్లే క్వాలిటీ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఉంది. స్పీకర్ క్వాలిటీ కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇది మన అమెజాన్ ప్రైమ్లో వీడియో అనేది ఫుల్ హెచ్డి 1080p లోపల ఇది మనకి ప్లే అవుతుంది.
సో డిఆర్ఎల్ఎం ఇన్ఫో అనేది కూడా మనకి నోట్ 11 Pro Plus 5G. సో ఇది దీని యొక్క ప్రైస్ వచ్చేసి 20,999, 6GB ర్యామ్ అండ్ 128GB వేరియంట్. సో ఇది మనం ఆ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి వెనక వైపు మ్యాటల్ ఫినిష్ ఉంది, ఫింగర్ ప్రింట్ అనేది అట్రాక్షన్ అనేది కావట్లేదు. సో ఇది మనకి బెస్ట్ వచ్చేసి దీనిలో 108 AP కెమెరా ఉంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది, అదేవిధంగా 5000 mAh బ్యాటరీ ఉంది, 67 టర్బో చార్జ్ టెక్నాలజీ అనేది దీని మెయిన్ హైలైట్గా మనం చెప్పవచ్చు. సో 20,000 ప్రైజ్ లోపల ఇది వర్త్ఫుల్ మొబైల్గా మనం చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ.